బావా అని పిల్లిలా సతీష్ రూమ్ బయట నుండి లోపలికి తొంగి చూస్తుంది. సర్యుని అక్కడ చూసి కంగారుగా నీకసలు బుద్ధుందా అంటూ కసిరి లోపలికి లాగుతూ ఎవరైనా చూశారేమో అని చూసి డోర్ క్లోజ్ చేశాడు సతీష్. ఆ బావా నొప్పి అని ఆమె హ్యాండ్ వెనక్కి తీసుకుంటూ సారీ చెప్పడానికి వచ్చాను అని చెప్పేంతలో ఆమె గులాబ్ జామ్ చేస్తాడు సతీష్. గిర్రున తిరిగి అతని ఎద మీదనే పడిపోతుంది. ఎందుకు కొట్టానో నీకు తెలుసా అని అడిగాడు కోపంగా. ముద్దు పెట్టినందుకు అని పెదవులు విరుస్తూ అతని టీషర్ట్తో ముక్కు తుడుచుకుంటుంది. ముద్దంటే మూతి మీద కొడతా ముద్దపప్పు మోహందానా. ఎక్కడ తాగావో, ఎవరితో తాగావో, ఎలా వచ్చావో, అస్సలు ఒంటి మీద ధ్యాస అనేది ఉందా? ఏమైనా జరిగితే ఎవడే నష్టపోయేది అని మరొకసారి కొట్టబోతూ ఆగిపోతాడు. పెళ్ళాన్ని కొట్టినట్టు ఎలా కొడుతున్నాడో చూడు, గృహహింస చట్టం కింద లోపల తోయాలి అని తిట్టుకుంటూ కోపంగా నేనేం కావాలని తాగలేదు, నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు, అందుకే తాగాను అని అరుస్తుంది. ఆమె మనసులో మాటను చదివినట్టే ఐ హ్యావ్ రైట్ టు పనిష్ యూ అని స్ట్రాంగ్గా చెప్పి అసలు ఎందుకు నీతో మాట్లాడాలి అని రివర్స్లో అడిగాడు. ఎందుకు మాట్లాడావు? ఇది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు కాబట్టి అంటూ సరియు చేతికున్న ఉంగరాన్ని తన కళ్ళ ముందు పెట్టి చూపించాడు. నాకు ఇది వద్దు, నువ్వే కావాలి. మన ఫస్ట్ కిస్ కూడా అయిపోయింది, సో నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. పెళ్ళంటే చిన్న పిల్లల ఆట కాదు, బంధాల వస్తువులు కాదు, వాడుకోవడానికి ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవడానికి అని ఆమెని దూరం జరిపి కొట్టిన చోట చెయ్యి పెట్టి నిమురుతూ నైట్ ఏం జరగలేదని నేను అనుకుంటా, నువ్వు కూడా అలాగే అనుకో. నాకు చిన్న డౌట్ అడగనా మెల్లగా చూస్తుంది సరియు. నిజంగా కిస్ ఫీల్ అవ్వలేదా అని అడుగుతుంది. అవ్వలేదు అని ముఖం మీద కొట్టినట్టు చెప్తున్న సతీష్ లిప్స్ మరోసారి అందుకొని అతడి స్పెట్స్ తీసి చేతిలో బిగిస్తూ మునివేళ్ల మీద నిలబడి సతీష్ మెడ చుట్టూ చేతులేస్తుంది. షాక్తో సెకండ్ పాటు స్పందించని సతీష్ 10 సెకండ్స్లో దూరమైన సరియుని చూసి పూర్తి షాక్లోకి పోతే బిఫోర్ ఎంగేజ్మెంట్ నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పావు, ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్గా నన్ను రిజెక్ట్ చేస్తే సాగర్ లాంటి మంచి వాడికి వైఫ్గా పనికి రాకపోయినా ఏ గొట్టంగానో చేసుకుంటాలే అంటూ సరియు ప్రవర్తన మరొకసారి సతీష్కు తలనొప్పిగా మారగా సాగర్ సరియుల పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా భాస్కర్ గారి దృష్టిలో చెడ్డవాడు అవ్వడం ఇష్టం లేక వారం రోజుల్లోనే వాళ్ళ పెళ్లి జరిగేలా చేయాలని మనసులో నిర్ణయించుకుంటాడు సతీష్. డేస్ పాసింగ్. మదన్ ఈజ్ సో డేంజరస్, హౌ కెన్ యూ హ్యాండిల్ హిమ్ అని సిరిని అడుగుతుంది స్టెనో. ఆమె కుషన్కు నవ్వుకుంటూ ఆర్ యూ మ్యారీడ్ అని అడిగింది సిరి. నో, ప్రెజెంట్ నాట్ ఇంట్రెస్ట్, సర్చింగ్ గుడ్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. నీకు మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఓ గాడ్, నేను మదన్ గురించి అడిగితే నువ్వు నా గురించి అడుగుతున్నావేంటి సిరి? ఆయన గురించి చెప్పడానికి ఏముంది స్టెనో, హీఈస్ సంథింగ్. ఆయన అంటే ఇష్టం, ప్రేమ, అందుకే ఏం జరిగినా భరిస్తున్నా. ఒక్కసారి కొట్టారని తిరిగి కొడితే ఇప్పుడు ఇలా హ్యాపీగా ఉండేదాన్ని కాదుగా, అందుకే ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను, మనిషి అన్న విషయమే మర్చిపోతాను. తర్వాత ఆయన గాయంపై మందు రాయకపోయినా ఏదో ఒకటి చేసి నన్ను మార్చేస్తారు అంటూ నవ్వుతుంది. ఆమె చెప్పడం పూర్తవ్వడం ఆలస్యం. సిరి అన్న అరుపు ఇంట్లో మారుమోగుతుంది. కంగారుగా రూమ్ వైపు పరుగు అందుకుంటుంది సిరి. మరోసారి సిరి అని అరవబోతున్న అతని ముందు ఆమె ఉండగా ఏం కావాలండి అని ఆయాసం ఆపుకుంటుంది. ఎన్నిసార్లు చెప్పాను నా థింగ్స్ టచ్ చేయొద్దని, ఓసారి అటు చూడు అంటూ డెస్క్ వైపు చూడమంటాడు. బెడ్ మీద పెట్టిన ఫైల్ బెడ్షీట్ తులిపేటప్పుడు డెస్క్ పైన పట్టడంతో అక్కడే పక్కనే ఉన్న వాటర్ బాటిల్లోని వాటర్ పడి ఆ ఫైల్ తడిసిపోయి ఉంటుంది. చూసుకోలేదండి, పేపర్స్ ఆరేస్తాను అంటూ ఫైల్ అందుకున్న ఆమెని వాష్రూమ్లోకి నెట్టి ఇవి ఆరే వరకు షవర్ కింద నిల్చోవే, కదిలావో ఇంకోసారి నడవడానికి కాళ్ళు ఉండవు అంటూ ఆ తడిచిపోయిన ఫైల్ తీసుకొని ల్యాబ్కు స్టార్ట్ అవుతాడు. మదన్ రూమ్లోనే ఉన్నాడనుకుంటున్న సిరి కాలు కదపకుండా ఉన్న చోటనే నిలబడి గంట తర్వాత అక్కడే కూర్చుంటుంది. తల నీటితో ఎక్కువసేపు తడవడం వలన చిన్నగా మొదలైన హెడేక్ కొద్దిగా పెరుగుతుంటే వాటర్ ప్రెజర్ తట్టుకోలేక బావా అని లోపల ఉండే పిలుస్తుంది. మదన్ కిందకి వెళ్ళినప్పుడే అతనితో కలిసి స్టెనో ల్యాబ్కు చేరుకోవడంతో ఇదివరకే ఆమెకు వచ్చిన అనుమానాన్ని టెస్ట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు.
చేయబోతున్న మెడిసిన్ టెస్ట్లో లోపాలని ఆ ఫైల్ నోట్ చేసి ఉండటంతో ఇంకోసారి దాన్ని రెడీ చేయమని ఓ జూనియర్ అసిస్టెంట్కు అప్పచెప్పి హై టెంపరేచర్లో హీట్ చేస్తున్న కాల్షియంను బయటకు తీస్తాడు. దాని స్మెల్ చూడకుండా దాని ఇన్సర్ట్ ల్యాబ్ వారికి సెండ్ చేయి, టెస్ట్ చేసి రిపోర్ట్స్ పంపిస్తారు అంటుంది స్టెనో. నో నీడ్ స్టెనో, ఇప్పుడు వాళ్ళకి పంపితే ఫార్ములా కనుక్కునే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అంటూ మాస్క్ పెట్టుకుంటాడు. అంతా సక్రమంగా జరుగుతున్న ప్రాసెస్లో అదే ల్యాబ్లో చాలా రోజులుగా ఉండిపోయిన కెమికల్ పౌడర్ బయటపడుతుంది. ఇంతకు ముందు ఏదో మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగించి ఉంటారని మదన్ ఆలోచిస్తూ ఆ బేకర్ కిట్ మొత్తాన్ని ఎక్కడి నుండి తీశారో అక్కడే పెడుతున్నప్పుడు మదన్ వేలికి ఏదో కరిచినట్టు అనిపించి ఆ సెల్ఫ్ నుండి చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఒక సైంటిస్ట్గా అతడికి వస్తున్న అనుమానం కోటల దాటి వాగులకు చేరుకుంటుంది. ఆ సెల్ఫ్లో చూసేటప్పటికి అక్కడ ఆ పౌడర్ నుండి తెల్లని పురుగులు వంటివి తయారై కనిపిస్తాయి. కరిచిన చోట యాంటీబయాటిక్ హై డోస్ అప్లై చేసి స్టెనో బ్రింగ్ గ్లౌజెస్ అంటాడు. ఆమె అందించిన నైట్రాటిల్ గ్లౌజెస్తో పాటు షర్ట్ హ్యాండ్ స్లీవ్స్ ఫోల్డ్ చేసి ల్యాబ్ కోట్ వేసుకుంటాడు. టాంగ్స్తో గ్లాస్ బాటిల్లోకి ఆ పురుగులను వేస్తాడు. వాట్ హ్యాపెన్ డాక్టర్ అని ఇంకో ముగ్గురు చుట్టుముట్టాక అందరికీ ఆ రూమ్ నుండి బయటకు పంపించి చేస్తున్న ప్రాజెక్ట్ ఆపుతూ ఆ ఇన్సెక్ట్స్ను టెస్ట్ చేసే పనిలో పడ్డాడు మదన్. సాయంత్రం మదన్ ఇంటికి వెళ్ళినప్పటికీ ఎప్పుడు ఎదురుపడే సిరి కనపడకపోవడంతో అక్కడే ఉన్న సుజాత గారిని చూసి మామ్ సిరి ఎక్కడా అని అడిగాడు లోపలికి వస్తూ. నాకు తెలీదు, మార్నింగ్ నుండి రూమ్ దాటి బయటకు రాలేదు. అంటే నువ్వు పిలిచాక తను నీ దగ్గరికి వచ్చింది, ఆ తర్వాత రూమ్ నుండి బయటకు రాలేదా, నిద్రపోయిందేమో అని స్టెనో అంటుండగా ఒక్కసారిగా మదన్ పరుగు అందుకున్నాడు. ఫస్ట్ టైం కంగారు అంటే ఎలా ఉంటుందో అనుభవిస్తున్నట్టు మదన్ హార్ట్ బీట్ రైజ్ అవుతుంటే ఆ కంగారులో ఏదో సంతోషం తగులుతున్నట్టు నవ్వుకొని డోర్ ఓపెన్ చేస్తూ వాష్రూమ్ లోపలికి వెళ్ళాడు. అతడు వచ్చిన సౌండ్కి సిరి డోర్ వైపు చూస్తూ మదన్ని చూస్తూ నిల్చుంటుంది. పేపర్స్ పోయినందుకు మీకు మళ్ళీ లాస్ ఏమైనా వచ్చిందా అని అడుగుతూ నిల్చున్న ఆమెని ఎప్పుడు బంధించాడో అన్నట్టుగా సెకండ్ల ఆలస్యంలో ఆమెను అతడి కౌగిట్లో బంధించుకున్నాడు. అలాగే షవర్ ఆఫ్ చేస్తూ సిరిని వదిలి బయటకు ఎందుకు పోలేదే అని అడిగాడు, ఆమెను వెనక్కున్న వాల్కి అతడి బాడీతో అదుముతూ. మీరే అన్నారుగా కదిలావో కాళ్ళు ఉండవని, అందుకే కదల్లేదు అంటూ అతన్ని హత్తుకుంటుంది. నా మీద కోపం రాలేదా? వచ్చింది, కానీ కోప్పడితే కొడతారుగా, అందుకే కోపం పోయింది. తలనొప్పిగా ఉంది, నన్ను రూమ్లోకి తీసుకెళ్తారా అని కళ్ళు మంట కొడుతుంటే మదన్ ఎద మీద తల ఎత్తకుండానే అడుగుతుంది. నా మాటకి వాల్యూ ఇచ్చి నువ్విలా ఉండటం నచ్చింది, దానికంటే ముందు నా మీద భయంతో ఉన్నావు చూడు, అది ఇంకా నచ్చింది అంటూ ఆమె పెదవుల మీదున్న తడి బిందువులని అందుకోవాలని అనుకుంటాడు. సిరి ముఖాన్ని మీదకు ఎత్తి కింది పెదవిని అందుకోబోతుండగా ఆమెను చేరుకునే ప్రాసెస్లో కాస్త తడిసిన షర్ట్ ఆధారంగా కోలు చేసి తుమ్మొచ్చి ముద్దుని ఆపేస్తుంది. మదన్లో మాత్రం ఏదో అనుమానం తలెత్తి సిరిని వదులుతూ, నన్ను కూడా నీలా తడిపేసి రిటర్న్ పనిష్ చేద్దామని ఆలోచిస్తున్నావా ఏంటే అన్నాడు కోపంగా. సడన్గా అరుస్తున్న మదన్ నుండి భయంగా దూరం అవుతూ, నేనెందుకు అలా అనుకుంటాను, ఎందుకు అలా సీరియస్ అవుతున్నారండి అంది. ఎందుకో తెలియదా, నీ శారీ కారణంగా నా డ్రెస్ తడిచింది, దాని వలన నాకు ఈ కోల్డ్, చా పోలీష్ గర్ల్ అని తిట్టి సిరిని వదిలేస్తూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. మీరే హక్ చేసుకున్నారు, నేను ఏం చేసుకోలేదని మెల్లగానే ధైర్యంగా అంటూ సిరి కూడా అతని వెనకే వెళ్ళి మార్చుకోవడానికి ఇంకో శారీ తీస్తుంది. అంటే ఇది నా మిస్టేక్ అంటావు, నేను తడిచున్నాను, మీరు తడిస్తే ఫీవర్ వస్తుంది అని చెప్పడం తెలీదా, మినిమం కామన్ సెన్స్ లేదా, నేనేదో ఎమోషనల్ అయ్యాను, నీ బ్రెయిన్ ఎక్కడ పెట్టావు అని కొట్టేసేలా మదన్ మాట్లాడటంతో సిరి కంట్లో గిర్రున నీళ్లు తిరిగితే నా బ్రెయిన్కి హెడేక్ వచ్చింది, అందుకే ఆలోచించలేకపోయింది, సారీ అంటూ చీర మార్చుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆమె వెనకే మదన్ కూడా వెళ్ళడంతో సిరి మదన్ని గమనించి ఓరగా అతనిని చూస్తూ తట్టుకోలేని తలనొప్పితో అలాగే నిలబడి ఉంటుంది. అతను వెళ్ళిపోతే ఒంటికి అంటుకొని ఉన్న చీరని విప్పడానికి, ఏయ్ నేను చూడాల్సింది ఏమైనా ఉందా ఏంటే అని అడుగుతూ సిరి దగ్గరకు జరిగి ఆమె పైట ఒంటి చేత్తో లాగేస్తాడు. ఆ పిన్ సూటిగా ఆమె చర్మంలోకి దిగగా సిరి చేతులు మదన్ షర్ట్ స్లీవ్స్ని పట్టుకునేలా చేస్తాయి.
ప్లీజ్ అండి 2 మినిట్స్ బయట వెయిట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఏడుస్తున్న సిరి కళ్ళపై ముద్దు పెట్టి నేను చేంజ్ చేస్తాను అంటాడు. ఆమె భుజం మీద బ్లడ్ని తుడుస్తున్న అతని చేతులకి కళ్ళపై ముద్దు పెట్టి కన్నీళ్లను తుడుస్తున్న అతడి పెదవులపై ఆమెలో బాధ ప్రేమతోనే తులాభారం వేసుకుంటూ పోతుంది. ప్లీజ్ అంది దీనంగా. యాయ్ ఎందుకు నేను ఫోర్స్ చేస్తున్నట్టు క్రియేట్ చేస్తున్నావు? ఇంకా చూడాల్సింది ఏం లేదని నీకు నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ చేయకుండా చేతులు వదిలితే శారీ మాత్రమే విప్పుతా. నా కోపం తెప్పించుకు. భయంతో బిడియంగానే సిరి అంగీకారం తెలుపుతూ తలదించి చేతులు దించగా డౌన్ టు ఫస్ట్ హుక్స్తో గుండెలకు మొదటి సంఖ్యలను తెంపుతాడు. సిరి కంగారుగా వెనక్కి తిరిగి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఆ చల్లటి శరీరానికే చెమటలు పట్టించుకుంటుంది. మదన్ వెనుక నుండి సిరి దగ్గరకు జరిగి ఆమె ముఖంలో ఉన్న భావాలను చూస్తూనే ఏ భావం లేకుండా బ్లౌజ్ను దూరం చేస్తాడు. తలనొప్పికి సిరి తల వెనక్కి వాల్చేయడంతో అతడి గుండెలపై పడిన సిరి ముఖాన్ని చూసి ఆమె ఎత్తులను చూస్తూ నాభి కింద నడుము వణుకుతున్న విధానానికి నవ్వుకొని నల్లమచ్చ ఎర్రమచ్చతో కలిసిపోయినట్టు ఆమె నడుముని మదన్ వేళ్లతో కందిస్తాడు. నొప్పికి అరుస్తూ దూరమైన సిరిని అదే వేగంలో దగ్గరకు లాక్కొని పక్కనున్న వార్డ్రోబ్లోని అతని టీషర్ట్ అందుకొని ఆమెకు తొడుగుతాడు. అప్పటి వరకు వేగంతో కొట్టుకుంటున్న గుండె తగ్గడంతో మూసిన కళ్ళని తెరిచి మదన్ వైపు ప్రేమగా చూస్తూ థ్యాంక్స్ అని పెదవులు కలుపుతుంది. నువ్వు నవ్వి నాకు పిచ్చి లేపకని ఆమె టీషర్ట్ లోపలకు చెయ్యి పెట్టి బ్రౌస్ తీస్తూ నైట్ అంతా ఇలాగే నా దగ్గర పడుకో అని చెప్పి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. ఫస్ట్ టైం అతని టీషర్ట్ వేసుకున్న సిరికి చిన్న చిరునవ్వు చేరగా తనిదే నైట్ ప్యాంట్ వేసుకుంటూ తినకుండానే బెడ్ ఎక్కుతుంది. బావకి ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టం లేదు, నేను తిననత్తా అని ప్లేట్ పక్కకి తోస్తుంది సరియు. సంజన చంద్రశేఖర్ గారు ఇద్దరు సతీష్ని చూస్తుండగా అప్పటికే వాళ్ళ ముందు ఒకసారి దొరికిన విధానానికి సతీష్ తలెత్తుకోలేకపోతుంటే సరియు మాట్లాడుతున్న మాటలకి సగంలోనే చేతిని కడిగేస్తాడు. మరో నిమిషం తను కూడా అదే పని చేయడంతో సరియు అని కోపంగా అరుస్తారు సుజాత గారు. ఏంటి అత్త అని కూల్గా అడుగుతుంది సరియు. తింటూ మధ్యలో లేవడం తప్పని తెలియదా? సారీ అత్త, ఇప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది, కష్టంగా తింటున్నాను, ఇంకొంచెం తింటే పొట్ట పేలిపోతుందేమో అనిపించి హ్యాండ్ వాష్ చేశా, ఇంకోసారి అలా చెయ్యను, సారీ అని ముద్దుగా ఆవిడని వెనక నుంచి పట్టేసి బుగ్గ మీద ముద్దులు పెడుతూ కూల్ చేసేస్తుంది. సర్లే పాలైన తాగి వెళ్ళు. ఓకే మరి బావకి వాడికి పని అమ్మాయి తీసుకెళ్తుందిలే, నువ్వు తాగిపోవే. అబ్బా బావ క్లాస్ చెప్తాడు, నేను అతని రూమ్ దగ్గరికి పోతున్నా, అందుకే బావకి కూడా తీసుకెళ్ళడానికి అడిగాను. అన్నీ అనుమానాలే అని మూతి తిప్పి తనే పాలు కాచి సతీష్ రూమ్ దగ్గరికి తీసుకొని పోతుంది. డోర్ లాక్ చేసి ఉండడంతో పక్క రూమ్లోకి వినపడే అంత గట్టిగా డోర్ని బాది సతీష్లో అసహనం పెంచుతూ ఆయాస పడుతుందే తప్పించి సహకారం పొందదు. ఎంతకీ అతడు డోర్ తెరవకపోగా తన రూమ్ నుండి సతీష్ రూమ్కి బాల్కనీ నుండి గోడ దూకి సగం పాలు చేతి మీద పోసుకుంటూ కాల్చుకుంటుంది సరియు. సరియు విషయంలో హెడేక్ తెచ్చుకొని రూమ్లో తిరుగుతున్న సతీష్ ముందు సెకండ్లలో ప్రత్యక్షమైన సరియుని చూసి ఒక సెకండ్ పాటు ఎవరా అని జడుచుకుంటాడు సతీష్. ఏయ్ నువ్వెలా వచ్చావే అని అయోమయంగా అడిగాడు. ఎలా వస్తే ఏంటి, పిలిస్తే ఉలకవో పలకవా, గొంతు పగిలిపోయేలా చించాను, బాగా పొగరెక్కి పలకకుండా తిరుగుతున్నావు, పాలు తాగు అని అతని చేతిలో గ్లాస్ పెట్టి బెడ్ ఎక్కుతుంది. సరియు ఏం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా? బాగా నిద్ర వస్తుంది, పడుకుంటున్నా. నేను అడిగింది అది కాదు, నా రూమ్లో నువ్వేంటని. నాకు నిద్ర పట్టట్లేదు బావా, నేనేదో నీ మంచం హరగతీస్తున్నట్టు దబాయిస్తున్నావేంటి? డిస్టర్బ్ చేయకుండా నువ్వు మరో పక్క పడుకో. ఆమెతో వాదన చేసే ఓపిక లేక తల పట్టుకొని సోఫాలో కూర్చుండిపోతాడు. అక్కడే అతడు అలా నిద్రపోవడంతో అర్ధరాత్రి సరియు లేచి ముడుచుకొని నిద్రపోతున్న సతీష్ కౌగిట్లోకి చేరుతుంది. నిద్రపోతున్న సతీష్కు కలలో ఉన్నట్టు అనిపిస్తుంటే సరియుని ఇంకా దగ్గరకు లాగి హత్తుకుంటాడు. ఇష్టం లేదంటూనే ఎలా పట్టుకున్నాడో చూడు దొంగ బావ అని తిట్టుకుంటూ వెచ్చని నడుము మీద చల్లని అరచేతికి బుగ్గలు ఎరిపెక్కించుకొని సతీష్ పెదవులపై అదరాలు అద్దుతుంది.
కోరికలు రేపే వేళకు అతడికి దూరం అవ్వబుద్ధి కాక అర్ధాంతరంగా అతని లిప్స్ లాలీపాప్స్లా యూజ్ చేసుకుంటూ ఎప్పటికో వదులుతూ గువ్వలా ఒదిగి నిద్రపోతుంది. ఉదయం సతీష్ లేచే సమయానికి సరియు అతని రూమ్లో కనబడకపోగా ముందు కంగారు పడిన తర్వాత పెదవి మంటకు మిర్రర్లో ముఖం చూసుకుంటాడు. దేవుడా, ఏం చేసిందో ఈ రాక్షసి! లిప్స్కు ఇంత పెద్ద బొక్కెట్టింది. తుడుచుకుంటూ తడుముకుంటూ ఇప్పుడు మూతి కూడా కవర్ చేసే పొజిషన్కి రావడంతో చేసేదేం లేక మాస్క్ పెట్టుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. మదన్ను టెస్ట్ చేసే పనిలో పడతాడు జూనియర్. అతడు ఊహించినట్టే తక్కువ మోతాదులో వైరస్ ఎఫెక్ట్ అవుతుందని బ్లడ్ టెస్ట్లో ప్రూవ్ అవ్వడంతో అరగంట తర్వాత వచ్చిన రిపోర్ట్స్ క్లాస్ రూమ్లో ఉన్న మదన్కు గ్లాస్ విండో నుండి అందిస్తారు. సార్, హౌ కెన్ దిస్ హ్యాపెన్డ్ అన్నాడు కంగారుగా. ఐ విల్ టెల్ లేటర్. ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్కు మన టీంతో వెళ్ళి టెస్ట్ చేయండి. స్టెనోకు ల్యాబ్ క్లీన్ అండ్ న్యూ మెడిసిన్ కేర్ తీసుకోమను అంటూ హార్ట్పై అటాక్ చేసే వైరస్ను తగ్గించడానికి ఇంజెక్షన్ వేసుకుంటూ చెమటలు కారుతున్న శరీరాన్ని ఫ్యాన్ కింద నిలుపుతాడు. మదన్ చెప్పినట్టుగానే 6 ఇంటికి చేరుకోగా సిరితో మొదలు కుటుంబ సభ్యులందరికీ టెస్టులు కొనసాగిస్తారు. అత్తయ్య, ఇప్పుడెందుకు మనకి టెస్టులు చేస్తున్నారు అని సిరి కంగారుగా అడిగింది. నేను నీకంటే ఒక మెట్టు కిందనే ఉన్నాను. ఇది నా కొడుకు పని అని తెలిసిన కారణం తెలీదు. నువ్వే ఒకసారి కాల్ చేసి కనుక్కో అంటారు ఆవిడ. ఆయన బిజీగా ఉంటారేమో అత్తయ్య, కాల్ చేసి ఇబ్బంది పెడితే కోప్పడతారు. నువ్విలా ఉండబట్టే వాడి కోపం ఆకాశానికి తాకుతుంది అంటారు. చంద్రశేఖర్ గారిని కూడా కంపెనీ నుండి ఇంటికి రప్పించి టెస్టులు చేస్తారు. ఆయన కాల్ చేసిన మదన్ లిఫ్ట్ చేయకపోయేసరికి సిరిలో కనబడని కంగారు మొదలవుతుంది. సిరిని వేరే రూమ్లో స్టే చేయమని చెప్పి అక్కడి నుండి మెడికల్ టీం అంతా రిటర్న్ అవ్వడానికి బయటకు వస్తారు. వెళ్తున్న వారిని హాల్లోనే ఆపి అసలు ఏమైందని చంద్రశేఖర్ గారు సీరియస్గా అడిగారు. మదన్ సార్ ఆర్డర్ సార్, ఆయన బిజీగా ఉన్నారు, రావడానికి టైం పడుతుంది. అందుకే మేము వచ్చి టెస్టులు చేశాం. ఎందుకోసం చెప్పకుండా ఇలా టెస్టులు చేసి లాక్డౌన్లో ఉంచడం కరెక్ట్ కాదు అంటాడు సతీష్. నాకు తెలీదు. మదన్ సార్ టెస్టులు చేయమని ప్రాసెస్ మాత్రమే చెప్పారు. ఎందుకోసం ఇంకా చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళాక మీటింగ్లో దీని గురించి చెప్తారు. మళ్ళీ 24 అవర్స్ తర్వాత మీకు టెస్టులు చేయడానికి వచ్చినప్పుడు దీనికి రీజన్ చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి అని అంటారు. బావా, నేను మా రూమ్లోనే ఉంటాను అంటుంది సిరి. ఏం అవసరం లేదు, నువ్వు మాతో పాటు ఉండు రా. నిన్ను ఒంటరిగా వదలడం నాకు ఇష్టం లేదు. జస్ట్ 24 అవర్స్ మాత్రమే కదా, ఏమీ కాదు. అయినా నేనేమి బయట అమ్మాయిలా ఉంటాను అనడం లేదు. ఆయన చెప్పారు కాబట్టి ఉంటాను అంటున్నా అని ఎవరు చెప్పినా వినకుండా రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. సతీష్ సరియు వైపు చూసేసరికి నేను మాట్లాడతాను అని కళ్ళార్పుతూ కంగారు పడకత్తా, శాడిస్ట్ బాధ ఎక్కువగా సేపు సిరినే ఉంటుంది కాబట్టి తనని సపరేట్గా ఉండమన్నారు. అంతకు మించి ఏమీ లేదు అంటుంది. ఏంటో వచ్చారు, గంటసేపు రచ్చ చేసి వెళ్ళిపోయారు. వాడికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు అని షూరుమంటూ కిచెన్లోకి నడుస్తారు. వదిన, ఇంతకీ అన్నయ్య బాగున్నాడా అని అడిగింది సంజన. ఎస్, బావ గురించి నాకు తెలీదు. నువ్వేంటి నోట్లో ఆనిముత్యాలు పడతాయా అన్నట్టు రోజుకోసారి మాత్రమే నోరు తెరుస్తావు? అలా ఏమీ లేదు వదిన, ఎగ్జామ్స్ ఇప్పుడే కంప్లీట్ అయ్యాయి కదా, జస్ట్ టైర్డ్గా ఉన్నాను. వెరీ గుడ్, ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నువ్వు కూడా ఎంబీఏలో జాయిన్ అవ్వు. ఇద్దరం కలిసి డాడ్ మామయ్య బిజినెస్ రన్ చేద్దాం. ఎలాగో ఇద్దరు కొడుకులు 2 దారులు ఎంచుకున్నారు కాబట్టి. సాగర్ అన్నయ్య ఒప్పుకుంటాడా? సంజన అలా అడిగేసరికి సరియు కళ్ళు సతీష్ వైపు చూడగా సతీష్ కూడా ఆమె వైపే చూసేసరికి ఇద్దరు మొహాలు నార్మల్గా ఉన్నట్టు కష్టంగా పెట్టుకుంటారు. ఏ తప్పు చేయకుండా గిల్టీ ఫీల్ అవుతున్న సతీష్ టెన్షన్. తప్పు చేస్తున్నానని తెలిసి తప్పు చేస్తున్న సరియు గిల్టీనెస్కు ఈక్వల్ కాదు. సతీష్ రూమ్కి వెళ్ళిపోయాక మదన్ గురించి ఆరా తీయడం మొదలు పెడతాడు. అతనికున్న కనెక్షన్స్ ద్వారా తెలుసుకోవాల్సింది ఆ ల్యాబ్ నుండి లీగల్గా ఎలాంటి టెస్టులు చేయమని ఆర్డర్ రాకపోవడంతో ల్యాబ్కు కనెక్ట్ అయిన హాస్పిటల్ ద్వారా ఎంక్వైరీ చేస్తాడు. సార్, మీరు చెప్పినట్టు ఇక్కడ ఏం జరగట్లేదు. మేబీ పర్సనల్గా ప్రొసీడ్ అయి ఉంటారు అంటాడు సతీష్ పిఏ. సరే, ముందు మన వాళ్ళని ఎవరినైనా అయినా మదన్ ల్యాబ్ దగ్గరికి పంపించు. ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ అట్ ఎనీ కాస్ట్ అంటాడు సతీష్. సతీష్ పిఏ కాల్ కట్ అయిన తర్వాత సిరి దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయమని ఎంత చెప్పినా ఓపెన్ చేయదు.